స్వతంత్ర భారతదేశంలో మొదటి పారిశ్రామిక లేదా ఆర్థిక విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసింది 1948లో. 1948లో అనౌన్స్ చేసిన ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ని మిక్స్డ్ ఎకానమీగా అనౌన్స్ చేశారు. మిక్స్డ్ ఎకానమీ అంటే గవర్నమెంట్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్. గవర్నమెంట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ని అనౌన్స్ చేసినప్పటికీ గవర్నమెంట్ సెక్టర్ అయిన పిఎస్యూసే మనకి మోనోపోలీగా ఉన్నింది. ప్రైవేట్ సెక్టర్ అనేది చాలా వరకు లిమిటెడ్గా ఉన్నింది. ఇదే ఇండస్ట్రియల్ పాలసీలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని రిస్ట్రిక్ట్ చేశారు. ఇలా రిస్ట్రిక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇండిపెండెన్స్కి ముందు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమే. ఫారెన్ ట్రేడ్ అనే పేరుతో వచ్చిన యూరోపియన్స్ ఆల్మోస్ట్ ఇండియాను మొత్తాన్ని ఆక్యుపై చేశారు. ఈ రీజన్తో 1948లో ఇంట్రడ్యూస్ చేసిన ఇండస్ట్రియల్ పాలసీలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని రిస్ట్రిక్ట్ చేసేసారు. నెక్స్ట్ మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ మనకి 1956 నుంచి 61 వరకు ఉంది. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఎయిమ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఈ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేసిన ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ 1956. దీన్నే మనకి ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. నెక్స్ట్ 1973, 77, 80లో కూడా ఇండస్ట్రియల్ పాలసీస్ వచ్చాయి. కానీ మనం ఇప్పటికీ ఇండియా ఫాలో అవుతున్న ఇండస్ట్రియల్ పాలసీ 1991 న్యూ ఎకనామిక్ పాలసీ. దీన్ని పివి నరసింహారావు గారు పిఎంగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. దీంట్లో ఇంపార్టెంట్ ఎల్పిజి రిఫార్మ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా అడుగుతుంటారు ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఎల్ అంటే లిబరైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. మనకి 1950s నుంచి 1990 వరకు లైసెన్స్ రాజా సిస్టమ్ ఉండేది. అంటే ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే నియర్లీ 80 వరకు లైసెన్స్ తీసుకోవాలి. 80 వరకు లైసెన్స్ తీసుకొని ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా ఇయర్స్ పట్టేది. అలానే ఇది చాలా డిస్కరేజింగ్గా ఉండేది. అందువల్ల 1991లో వచ్చిన ఈ రిఫార్మ్స్ ప్రకారం ఈ లైసెన్స్ రాజా సిస్టమ్ని చాలా వరకు తీసేసి లిబరైజేషన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి పిఎస్యూస్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు. డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ ఇంపోర్ట్ మీద ట్యాక్సెస్ని తగ్గించేసి గ్లోబలైజేషన్ని కూడా ఎంకరేజ్ చేశారు. ఇలా ఇంట్రడ్యూస్ చేసిన ఈ 1991 ఎల్పిజి రిఫార్మ్సే ఈరోజు ఇండియా డెవలప్ కావడానికి కూడా మెయిన్ రీజన్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.